ముందుగా ఈ కొమ్మని చూడండి. దానికున్న ఈ సుందర పుష్పాన్ని చూడండి. ఈ కొమ్మకి అందాన్నిచ్చేది ఈ పుష్పం. ఈ పుష్పానికి ఆధారాన్నిచ్చేది ఈ కొమ్మ. ఒకవేళ ఎవరైనా ఈ కొమ్మ నుంచి ఈ పుష్పాన్ని కోసినట్లయితే ఎంత ప్రయత్నం చేసినా సరే దానిని తిరిగి మళ్ళీ అతికించలేరు. ఒకవేళ దీన్ని మనం మనకి అన్వయిస్తే గనక మన మనుషులు ఏదైనా పొందితే దాన్ని రక్షించుకుంటాం. ఒకవేళ పోగొట్టుకుంటే మనసంతా బాధతో నిండిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి ప్రకృతి విషయానికి వద్దాం. ఈ ప్రకృతి మనకి ఏం నేర్పుతుందో తెలుసుకుందాం. ఒకవేళ ఈ పుష్పం ఈ కొమ్మ నుంచి కొయ్యబడినా కూడా ఆ కొమ్మలో చేవ ఉంటే కనుక కొన్ని రోజుల్లోనే మరిన్ని కొత్త పుష్పాలు వికసించేలా చేస్తుంది. ఇక ఇదే మన జీవితంలో కూడా జరగాల్సి ఉంటుంది, జరుగుతుంది కూడా. అదే ప్రకృతి నియమం. కనుక ఈ జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే దాని గురించి ఆలోచించకండి. అలాగే వదిలి వచ్చిన వాటి గురించి ఏమాత్రం బాధపడకండి. భవిష్యత్తులో దేన్నైతే సాధించాలనుకుంటున్నారో, దేన్నైతే భద్రపరచాలనుకుంటున్నారో దానిపై దృష్టి కేంద్రీకరించండి. గుర్తుంచుకోండి, మనసనే ఈ కొమ్మపై ఆనంద పుష్పాలు ఎప్పటికీ విరుస్తూనే ఉంటాయి. రాధాకృష్ణ.